అరవింద్ గారు ఏదో ఏదో సార్ మాట్లాడతారు. సార్ నేను ఇవాళ వేరే కోణంలో మాట్లాడలేదు, చాలా స్పష్టంగా. నిజంగా కూడా నైట్ నేను వేరే కార్యక్రమం నుండి నైట్ ఛార్జింగ్ పెట్టుకోలేదు సార్. ఇవాళ నరేష్ అన్న సరిగ్గా మీ మహాన్యూస్ కోఆర్డినేటర్ గారు నాకు ఎప్పుడు ఫోన్ చేసిండ్రు అంటే 8:30 9 గంటల ఆ ప్రాంతంలో ఫోన్ చేసిండు, 10 గంటల కార్యక్రమం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పిండు. నేను నిజంగా కూడా సార్ నేను ఏదో అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. 25 నిమిషాల పాటు ఒక రోజంటే టెక్నికల్ గా ఇబ్బంది కావచ్చు, లేదు అంటే జనరేటర్ అదేంటి ట్రాన్స్ఫర్ లో ఏమన్నా ఇబ్బందులు ఉండొచ్చు కాక ప్రతిరోజు ఇవాళ పోయేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్. కాబట్టి నేను వేరే కోణంలో ఇవాళ నేను మాట్లాడడం ద్వారా అబద్ధం చెప్తున్నా అని ఆలోచన రవలక్కకు రావచ్చు, దాంట్లో నేను కాదంటలేను. కానీ వాళ్ళ ప్రత్యక్షంగా ఇవాళ పోతున్నటువంటి వాళ్ళ ఇళ్లలో పోతున్నటువంటి వాళ్ళకైతే తెలుసు కదా, రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గంటల పాటు కరెంటు పోతా ఉన్నది. అంతకంటే ఇంకా ఎవరమైతే ఏం చెప్పలేము సార్. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో ఈ 4.5 నెలల అంటే నాకు చిన్న డౌట్, ఇంతకు ముందు మీరు కూడా అన్నారు ఇంతకు ముందు అదే ఇప్పుడు అదే వ్యవస్థ పెద్ద ఏదో కొన్నేళ్ల పాటు ఏం గడిచిపోలేదు ప్రభుత్వం మారి, ఈ మధ్యనే కదా ప్రభుత్వం మారింది. అవే పవర్ సప్లై స్టేషన్స్ ఉంటాయి, అదే సిబ్బంది ఉన్నారు, అదే ఎక్విప్మెంట్ ఉంది, అంతా సేమ్ సిస్టమ్ కదా నడుస్తుంది అంతా. అప్పుడు లేని పవర్ కట్స్ ఇప్పుడు ఉన్నాయని చెప్పి ఎలా మీరు అనగలుగుతున్నారు? నాకు అదే అర్థం కాలేదు. అంటే సమగ్రంగా అంటే ఇప్పుడు రావాల్సినటువంటి ఇవాళ చిత్తశుద్ధితోని రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి అది ఉన్నప్పుడు మాత్రమే అట్లాంటివి జరుగుతాయి సార్. ఇవాళ మానిటర్ చేయాలి విద్యుత్ శాఖ నుంచి, విద్యుత్ శాఖ మంత్రి గారు కానివ్వండి, లేదు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు వీళ్ళందరూ మానిటర్ చేసి ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో ఇవాళ వేసవి కాలం కొనసాగుతున్నది, దట్టు ఇది ఎలక్షన్ టైంలో మనం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే అయినా కూడా మేము ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి మేము గాలి మాటలు మాట్లాడతాం, గుడ్లు వీపి గోటీలు లేక ఆడతాం, పేగులు మెడలేసుకుంటాము అని ఎవరు ఏ కోణంలో మాట్లాడుతూ ఉన్నారో కూడా చూస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఈ 4 నెలల కాలం నుంచి దాదాపుగా హత్యలు అనుకోండి, లేదు అనుకుంటే వేరే పాము కాటుతోనో తేలి కాటుతోనో సూర్యాపేట జిల్లాకు సంబంధించి రావుల లింగయ్య అనేటువంటి వ్యక్తి సార్, రావుల లింగయ్య అనేటువంటి వ్యక్తి నాకు తెలిసినటువంటి వ్యక్తి. ఆయన రాత్రిపూట కరెంట్ వచ్చింది అంటే కందిలు పట్టుకొని బాయికాడికి పోతే ఆయన పాము కాటుతో మరణించినటువంటి పరిస్థితి కూడా ఉండదు సార్. కాబట్టి నాకు తెలిసినటువంటి నా మిత్రుడు పద్ధతిలో ఉన్నాడు సార్. కాబట్టి మిత్రునికే జరిగింది అనేటువంటి విషయం చెప్తున్నవే ఒక్కసారి 2 సార్లు కాదు, ఒకసారి ఇప్పుడు హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు మాట్లాడిన ఒక్కసారి ఆ మాటలు విందాం, మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం కొనసాగిద్దాం. ఒకసారి బయట చూద్దాం ఒకసారి. ఇవాళ మధ్యాహ్నం నేను సిద్దిపేటలో రివ్యూ మీటింగ్ పెట్టిన 3 సార్లు పోయింది కరెంట్, పావుగంట పోతున్నది. మార్పు మొదలైంది, కరెంట్ పోవడంలో మార్పు మొదలైంది. ఓకే రైట్. రోజు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడతారు, మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాము అంటారు. కరెంట్ పోతలేదంటున్నారు. కరెంట్ చక్కగా వస్తుందా? రోజు 10 సార్లు పోతా ఉంది. నేను శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో నేను మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్ష చేస్తూ అక్కడ అన్నం తింటా ఉన్నాం. తక్కువని కరెంటు పోయింది. నేనంటే ఏమిరా ఇది కేసీఆర్ ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా, ఎందుకు పోతుంది అంటే వెంటనే వాళ్ళందరూ చెప్పింది సార్ ఒక్కసారి కాదు రోజు 10 సార్లు పోతుందని చెప్పినారు. ఇగో ఇది ఈ పరిపాలన. ఆయన మహబూబ్నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. మేమన్నా బకాసూరు అరణాయన రోజంతా తిననికే ఎంతసేపు తింటా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అయితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్ల కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేట అట్లెట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు.
ఒకసారి రావులి రెడ్డి గారు మీరు 2 మాటల్లో రెస్పాండ్ అవ్వండి. మనకి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాను. 2 మాటల్లో మీరు చెప్పండి, మరొకసారి మనం మాట్లాడదాం తప్పకుండా తర్వాత. ప్లీజ్ 2 మాటలు, ఎక్కువ సమయం లేదు. వేరే సబ్జెక్టు లేకుండా, వేరే మాట్లాడే స్కోప్ లేకుండా ఈరోజు ఏదో ఒక విషయాన్ని లేవనెత్తాలి కాబట్టి 24 గంటల కరెంటు ముసుగులో వారు చేసిన స్కామ్లు అనేటివి సిఎండి ప్రభాకర్ రావు గారి నేతృత్వంలో ఏం జరిగిందనేది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బయటపడ్డ తర్వాత వీళ్ళు ఏదో రకంగా మాట్లాడాలి. ఆ రోజు 24 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెప్పేసి రైతులను మోసం చేసిన చరిత్ర. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రము రైతుల ఆత్మహత్యలలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా చనిపోయిన వాళ్ళు కాదు, ఆత్మహత్యలలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉండే దేశంలో అనే విషయాన్ని మర్చిపోయి దేశవ్యాప్తంగా అంటే ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలలో అసువులు బాసిన రైతులకు 3 లక్షలు ఇచ్చేదాన్ని చిత్తశుద్ధిని బట్టే మీ రైతాంగం మీద, తెలంగాణ రైతాంగం మీద ఎంత ప్రేమ ఉన్నదో వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఈ రోజు ఓట్ల రూపంలో బయటపెట్టిండ్రు. ఈ రోజు వీళ్ళు ఎత్తుకుంటున్న అంశంలో 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదంటే ఎక్కడన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా రిపేర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడెడ్ కావచ్చు. అట్లాంటి ఇష్యూస్ లలో కరెంటు పోతే దానికి ఖచ్చితంగా ఏది జరిగినా గానీ లాగ్ బుక్స్ లలో రికార్డ్ అయి ఉంటది కాబట్టి ఎక్కడ ఎప్పుడు కరెంటు పోయిందనేది అధికారులు బయట పెట్టచ్చు. వీళ్ళ అధికారులు ఏదైనా వీళ్ళతో కుమ్మక్కై అంటే వీళ్ళు పెట్టిన అధికారులు వీళ్ళే చెప్తున్నారు కదా, వీళ్ళు పెట్టిన అధికారులే వీళ్ళు పెట్టిన వ్యవస్థనే కాబట్టి వాళ్ళకేమన్నా లొంగిపోయి ఎక్కడన్నా టెక్నికల్ అవసరమై వాంటెడ్లీ అంటే పవర్ తీసేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటదని చెప్పి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పారు. కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 100% రైతులకు గాని, కుటుంబ అవసరాలకు గాని, పరిశ్రమలకు గాని ఎంత అవసరం మేరకు కరెంట్ ఇస్తామో అంతవరకు ఇస్తున్నాము. 24 hours కరెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. 10 నిమిషాలు, పావు గంట పోయిన దానికి టెక్నికల్ ప్రాబ్లం గా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి దానిలో ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు నోరు తెరిస్తే అవాస్తవాలు, అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా మారాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజల పక్షాన మాట్లాడమంటున్నారు. వీళ్ళు చేసిన అవినీతిని ఒప్పుకొని, బహిరంగంగా ఒప్పుకొని, చెంపలు వాయించుకొని ఇప్పటికైనా ప్రజల మధ్యలో బుద్ధిగా ఉంటామని చెప్పి మనసు మార్చుకొని ఈ రోజు ప్రజా పక్షాన ఉండమని మేము కోరుకుంటున్నాం. అంటే we can continue, we have some more time ఖచ్చితంగా, నో ప్రాబ్లం. సో